గోళ్ల మీద ఇట్లాంటి రాతలు రాయడానికి వీల్లేదు. ఎందుకా? సినిమా పోస్టర్లు అంటించుకోవడానికి చోటు సాల్టం లేదని సినిమా హాలోళ్ళు, మాకే ఓటేయండి మీ నోట్లో మట్టి కొడతామని రాయడానికి చోటు లేదని ఎమ్మెల్యేలు, మా బొమ్మలు అతికించుకోవడానికి గోడలు చాలటం లేదని జ్యోతిలక్ష్మి జయమాల్ని దిగంబర సంఘం పెట్టి ప్రెసిడెంట్ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు కానీ నిన్ను అరెస్ట్ చేయకపోతే విదేశీ శక్తులు వచ్చి దేశాన్ని నాశనం చేస్తాయి. పదా. అరెస్ట్ వారెంట్ ఉందా? అసెంబ్లీకే గ్యారంటీ లేదు, అరెస్ట్ కి వారెంట్ కావాలమ్మా. పర్సనాలిటీ లేకపోయినా పవర్ ఉంది నా చేతిలో, మెజారిటీ లేకపోయినా మోహంది ఉన్నాయనక. పదా. ఈ దేశంలో పౌరులకి హక్కులు ఉన్నాయనుకోవడమే కాకుండా దానికి ఒక సంఘం కూడానా? సార్, మంచి హీరోయిన్ చూసి అభిమాన సంఘం పెట్టండి పేపర్లో ఫోటోలో. ఇంతకు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అవును, ఇంతకు ఆమె చేసిన నేరం ఏమిటి? సార్, సున్నం కొట్టుకోవడం సంగతి దేవుడు కనుక, పిడకలు కొట్టుకోవడానికి కూడా చోట్ల కింద కనపడ్డ వాళ్ళని ఖరాబు చేస్తుంటే అరెస్ట్ చేసి ఏం చేయమంటారండి? గోడల మీద రాయడమే నేరం అయితే కుటుంబ నియంత్రణ దగ్గర నుంచి ఓట్ల ఎలక్షన్ల వరకు గోడల మీద రాసేటటువంటి ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పండి. ప్రజల్ని రెచ్చగొట్టే రాతలు రాస్తోంది. ఉదయభానుల గురించి, అభయహస్తాల గురించి, ఆశా జ్యోతుల గురించి, విభూతి రేఖల గురించి, వాటికి పంగనామాలు పెట్టే దొంగ మిత్రుల గురించి, గోడలు ఖరాబ్ చేసే వాళ్ళని ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పండి. ఆమెకు మీరు జామీన్ ఇస్తారా? ఆమెను అరెస్ట్ చేసినట్లు మీ డైరీలో చూపించండి, అప్పుడు నేను జామీన్ ఇస్తాను. అది లేనప్పుడు ఎలా తీసుకొచ్చారో అలాగే పంపేయండి. ఎవడు పడితే వాడు చట్టాలు మాట్లాడి మా పోలీస్ డిపార్ట్మెంట్ డిసెక్షన్ చేస్తున్నారు కదయ్యా. అసలు ఈ దేశంలో లా కాలేజీలన్నీ మూసేస్తే గానీ లా అండ్ ఆర్డర్ మన చేతుల్లో ఉండేట్లేదండి. చేసింది చాలు గాని ముందు అమ్మాయిని విడిచిపెట్టు. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టు తయారైందండి మన డిపార్ట్మెంట్. అధికారంలో ఉన్నవాడు అరెస్టులు చేయమంటాడు, అపోజిషన్ వాడు ఆందోళన చేస్తాడు. ఈ అరెస్టుకి ఆందోళనకి మధ్య కాపురం చేయడానికి కూడా టైం లేకుండా డ్యూటీ చేయడమే సరిపోయింది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, వస్తాం. ఏమిటా చూపు? ఆ పిల్లని అరెస్ట్ చేసేదాకా నా ప్రాణాలు తీశారు, తీరా మీ పరువు పోయే కాడికి వచ్చేసరికి నా పరువు తీశారు. మీలాంటి ఆఫీసర్ల దగ్గర పనిచేసేటప్పుడు ఉందే ఈ టోపీ ఇట్ట కాదు, ఇట్ట పెట్టుకోవాలా. చూడు తల్లి, బ్రిటిష్ వారు మన భారతీయుల్ని అణగదొక్కటానికి తయారు చేసిన క్రిమినల్ ప్రొసీజర్ కోడే ఈనాటికి మన ప్రజల మీద పోలీసులు ప్రయోగిస్తున్నారమ్మా. ఆనాడు భయపడితే స్వాతంత్ర్యం వచ్చేది కాదు, ఈనాడు భయపడితే వచ్చిన స్వాతంత్ర్యం చేజారిపోతుంది. అందుకోసం మీరు నిర్భయంగా ముందుకు సాగండి, మీ వెనక మేమున్నాం. వెళ్ళిరా అమ్మా. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. సింగనా బాగున్నావేట్రా? బాగుంటావులే. కుంకుడికాయ బ్రహ్మాండంగా కాసినట్టుందా? చింతపండు కూడా వచ్చేసింది, దానికేం గాని సీజన్ వచ్చేసింది. నువ్వు సరుకు ఇచ్చేతనే సొమ్మికి వెళ్ళిపోతాను. రేట్ ఎంత? రేటా? ఏంట్రా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు? అంత కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇదిగో షావుకారు, నీకు తోచిన సొమ్మిచ్చి నా సరుకంతా పట్టుకుపోయే రోజులు పోయాయి. ఈ సరుకు నాది, దీనికి రేటు నిర్ణయించేది నేను, నువ్వు కాదు. నేను చెప్పిన రేటుకి నువ్వు సరుకు కొనాలి. ఇది మా సంఘం చెప్పిన తీర్పు. లేదా అదిగో తూర్పు. అన్నా, అదేంటన్నా తప్పుడు తోకం చూసి మోసం చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటావా? మాకేం తెలుసు బాబాయ్ తోకం సంగతే. మేమేం చెల్లించకుండా ఎత్తపోవట్లేదయ్యా. మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ రాళ్లతోటే వ్యాపారం చేస్తున్నాం. ఇది 2 కేజీలు, ఇది కేజీ, ఇది అర కేజీ, ఇదేమో పావు కేజీ. మాకెందుకయ్యా ఏళ్ళ సొమ్ము? అంత పెద్ద రాయ్ 2 కేజీలా? అది మొత్తం 5 కేజీలు. అందులో ఉన్న రాళ్లతో పాటు 6-7 కేజీలు బరువైన ఉంటుంది. షౌకారు, ఇక్కడ గిరిజనులు పండించిన పంటకి మా సంఘం రేటు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ తప్పుడు తూకంతో ఎంత చింతపండు కొల్లగొట్టావో అంతకంత అదనంగా వీళ్ళందరికీ డబ్బు చెల్లించావు. లేదా నిన్ను ఖైమా చేసి ఇదే కాటాలో తోస్తాం. హోప్ యు అండర్స్టాండ్. వచ్చారు. ఇక నుంచి మీ పప్పులొడకు. మీ దోపిడీదారుల దగ్గర నుంచి ఒక్క దమ్ముడి కూడా ఒగ్గేది లేదు.